ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. క్యారెట్స్, బీన్స్, క్యాప్సికమ్, గార్లిక్, చిల్లీస్ తీసుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. బాగా బీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి సపరేట్గా ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. చూడండి, చూపిస్తున్న విధంగా చేశాను. ఇప్పుడు బీన్స్, క్యారెట్స్, అలాగే చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. చూడండి, చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పొడి పొడిగా ఉన్న రైస్ని తీసుకున్నాను. చూడండి ఎంత పొడిగా ఉందో. 90% కుక్ చేసిన రైసు. ఈ రైస్ని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి రైస్ ఎంత బాగుందో చూపిస్తున్న విధంగా. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసిన ఎగ్ పీసెస్ని దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. నేను టేస్ట్ చేశాను. మీరు కూడా ఈవినింగ్ టైము ఇట్లాంటి ఫ్రైడ్ రైస్ తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.